ఇగో భూములు వంచిచ్చింది, జాగలు వంచిచ్చింది. మరి ఇక మనకైతే ఉన్నది వంచిత్తలేదు, ఇంకా కడవ తింటాంది ఉంటుంది. ఇక మరి ఇంకేమన్నా ఉన్నాయా? పైసలు అడుగుదాం. 4 ఎకరాల భూమి ఉంచుకుంది మన అత్త, రైతు బంధు పైసలు పడుతున్నది, ఇంకా కొడుకుల మీద ఇంకా కావాలని అడుగుతున్నది. అయ్యో ఇక మరి నాకు గట్టిన భూమి వెళ్ళాట, ఇంకా వడ్లు వేయాలట, పండించి ఇంట్లో తీసుకొచ్చి పోయి వెళ్ళాట. మరి నీకన్నా ఇస్తుందా? నువ్వంటే మేనదాని, మరి నేను నాచుదాన్నాయే, మరి నీకు మేనదాని వల్ల నీకన్నా ఇస్తుందా? ఓ నా మీద దానికి ఎంత కోపం చెప్పన్నా. అడ్లు వస్తావా పోయి నీ మోహంతోటి పోపిస్తావా పోపి అడ్లు పట్టించి పోయాను అంటుంది ఇప్పుడు ఇంట్లో. బాగా చూసినావా? నేనంటే నాచుదాన్ని అయితే నన్ను గోస ఉంచుకోవచ్చు, నువ్వు మానదాని అయితే నిన్నెట్లా ఉంటుందే? మానదా ఏ చిన్నప్పుడు ప్రేమలు ఇప్పుడు ఇంట్లోకి వచ్చినాక నన్ను ఆట పట్టిస్తుందని చెప్పారు. అదే వెనకేసుకొని బంగారం చేయించుకుంటాను కావచ్చు అత్త. బంగారం చేయించుకుంటే అదే ఊళ్ళ కోసం మనకే కదా, బిడ్డలైతే లేరు. వెనకకెళ్ళి ఏర్పడకుండా పోదాం, వెళ్ళా గుద్దుదాం కదా, వెనకకెళ్ళి గుంజుకుందాం. అడిగి అడుగుదాం పత్తను, ఏమన్నా ఉన్నాయా లేవా మరి అడుగుదాం, గట్టిగా అడుగుదాం, గట్టిగా గుద్దుదాం పా ఇద్దరం కలిసి. ఇవ్వలేని చూసి ఇంట్లో ఇవ్వలు ఉండదు, ఓలు చెప్పుకోవద్దు. అదే కదా మరి. అత్తమ్మా ఏంది ఏం చెప్తున్నావు? ఏం చేస్తలేను, మీరేం చేసిండ్రు? ముసలాన్ని ఏం చేయాలి? ఆ విషయంలో ఏం చేస్తలేరు. ఆయన మస్కాడు తోలిండ్రు, ఈయన మస్కాడు తోలిండ్రు. 5 ఏళ్ళు అయిపోయినా ఫోన్ లేదు, మాట్లేదు, పంపిణీ అని తినుకుంటా బంగారు పేర్లు మెల్లేసుకొని కొంపిళ్ళు పెట్టి సింగుపిల్లు పెట్టి 6 గదాల చీరలు కట్టి అందంగా తిరుక్కుంటూనే బతుకుతారా? వాడికి ఇట్లే చేసినావా? నా ముసలోడు కట్టపడితే నాగలు దుంతే గడకంబలి సల్ల పట్టుకొని పోయి కర్రకు గుడ్డ పెట్టుకొని మన ఎండకు బుర్రకాయలు నీళ్ళు కొంచెం తాక్కుంటా ఇంత భూమి జాగా సంపాదించి చెట్టు కొట్టి చేను కొట్టి ఇంత భూమి సంపాదిస్తే మొలక గుద్దులో తింటాను. ఇద్దరు వచ్చినాయని ఆయనకి అవగారాల కట్నం తిన్నా, మీ అవగారాల కట్నం తిన్నా. వచ్చిన మీ ఎన్ని తులాల బంగారం పెట్టిండే బంగారం బంగారానికి ఇప్పుడు అంటున్నది. నేను బుద్ధి రెండు లగ్గం చేసిన కొడుకులకు చూడండి ఎంబడి పడితే చేసుకుంది. అప్పుడు ఏమద్దని చేసుకుని నాకు ఎవరని ఇస్తున్నా పిల్లలు కరువే బంగారం వస్తుంది పూరగాలకు కర్రెగా బొగ్గాసం వాళ్ళు దాపురమైన ఎన్నో సూతన ఇట్ట పడి ఏం చేయమంటాను. ఇక లావులు అని ఏమైనా లావుల వాడివి జరగలే శృంగారం బాగున్నావా అని చేసుకుంటే మరి ఏదో పని పోవాలి, పాటకు పోవాలి, చేసుకోవాలి, సంపాదించుకోవాలి. ఏమైనా దుసుడు బొట్టు పెట్టుడు చీరలు కాడి సింగాసి తిరుగుతూనే పడుతుందా? గట్టినే తిరిగినాం మేము. మా అత్తకు మేము గదగా దానికినాం. కుక్కలున్న ముసలామకైనా కానీ అన్నం కొంచెం ఇచ్చినాము, నీళ్ళు కొంచెం ఇచ్చినాము, పెయ్యి కడిగినాము, బట్టు ఉతికినాము, రైకు ఉతికినాము. ఎప్పుడన్నా నా బట్ట విండినరా, నా రైకే విండిరా? మా అత్త తిన్నా చూసిర్రా, అంటే గంజు చూసిర్రా? దొరికింది పాటు అత్త మాత్రం రైస్ దగ్గరకు ఉన్నావు అయితే సేమ్ మా దగ్గర మీ తిరిగి పూజ చేస్తారా? 30 ఏళ్ళకి ఇట్లా ఇట్లా నడుచుడు మరి అంతే. ఎగురు అంటే ఎగురుతా దురుకుమంటే దునుకుతా చెప్పుకోపోయి మీ అవగారికి పోయి చెప్తే ఓ పెద్ద మనిషి తీసుకొచ్చి మరి చెప్తా అత్త రాకుండా 5 చేస్తా పోయి నా కొడుకు ఇక మనం పోదాం రంగారావు బాబుకి చెప్పి ఆయన మన అత్తకి ఇట్లా చెప్తాంది. మా పోరగానే కూడా మాకు ఇచ్చిపోని మీరు రాంగదేలా పోంగొకరు మా ఇంటికాడ ఉద్యోగులు మాకే ఇచ్చిపోతుంది. నా కొడుకులు వచ్చినాక నా కొడుకులకు నా మనవల కాగం లగ్గం చేతపోయి నిన్ను నీ కొడుకును ఆయనకి లేదా సాలు ఆవిడ నువ్వు కొడుకును కానీ లేదా నువ్వు లగ్గం చేసుకోలేదా, నీకు బిడ్డలు పుట్టలేదా? నాకు సాడు పంపినట్టు నాకేంద్రు పట్టుకున్నావు కొడుకులు చేతిలో పట్టుకున్నావు ఇంట్లో నీకేం తెలియదు కాదా? ముసలి ఇప్పుడు పడుచుకున్నది ఇంకా గట్ట మాట్లాడుతుంది. మీ చేత బువ్వేసిన నేను ఆటో పట్టుకుని పోయి ఓటర్ తినేస్తా. పైసలు లేవా మనకి ఇంటికి రాదా? ఎరకటూరు ఉలిపి ఓటలు పోయి అన్నం తినేస్తా. మీ పువ్వు వద్దు, మీ కూర వద్దు, ఆటో పట్టుకొని పోయి ఎరకటున్న ఉలిపి ఓటర్లు చేసేస్తా. సరేనా? ఇక మరి పాయ చెల్లె ఇక మనూరు రంగారాబాబుకి చెప్పుదాం చెప్పుకోండి. ఇక ముసలి చెప్పుకొని పోరు ఏడుగురి మీద గడికత్త పోరు. ఇక పోదాంపా.
సరే సరే నిన్ను కూడా కోడికి పిలిపిద్దాం మా అత్త కోడికి పిలిపించి మా కోటి న్యాయం చెప్తుంది 5 కోట్ల పిలిపించిన అత్తపో మరి కొడుకును తల్లిని అక్కడ మీకు సిప్పగతి రావాలి తల్లి లేదు కొడుకు ఎట్లా వచ్చిన కోటోడు చెప్పడా ఆ జడిది చెప్పడా అది నువ్వు అవ్వ కూర్చున్నావా అయ్య కూర్చున్నావా అని అడగనా అడుగుతావు అడుగుతావు అవ్వలేదు కొడుకు ఎక్కడికి వచ్చినావు ఢిల్లీకి రాదని తల్లి కొడుకు 3 కోసలు ఎత్తాం పాటే నా కొడుకులు రాని చెప్పుదాకు నా కొడుకులు రాని చెప్తాగు నా కొడుకులు ఫోన్ చేసి చెప్తా లేదు చెప్పుకో మీ ఆడ చెప్తా కూలాలు బెడ్లు అన్ని తెచ్చినట్టు నాయనే పడతాను నాయనే చేస్తాను పోతాంటుంది ఆవురు పోతాంటుంది ఐసెత్తగా తయారైంది ఎడవరుసుకుందాం మాకేం గుర్తుంది మనం అలాంటి కొడుకులు మనం కొడితే చేయలే మనం చెప్పుదాంపా ఎడవరుసుకుందాం ముసలిది పోతుంది ధరంపూర్ పోతుంది జైసల పోతుంది అన్నుల పోతుంది ఎక్కడ మీ అవ్వాయి సందర్గా తయారైతే మాకేం తెలియదు మమ్మల్ని చరిత్ర చేసుకుందాం మనం మనం వేసుకుందాం ఇద్దరు నిలగొట్టి నా కొడుకులు మళ్ళా చెత్తపోయి ఎక్కడ చెప్పు మీ అయ్యకు మీ అవ్వకు మీ ఊరి పెద్దవానికి సర్పంచ్కి చెప్పుకోండి ఆడ నెంబర్కు కూడా చెప్పుకోండి భయం కాదు పోయి రేవంత్ రెడ్డి దగ్గర కూడా పోండి మన అత్త శంకిడిది కాదే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినా నేను అత్త రేవంత్ రెడ్డి దగ్గరికి పోండి పోదాం పాయ బస్సులు ఫ్రీనే మరి ఏర్పడకుండా బంగారం ఇక ఎందుకు ఇస్తా ముసలిదాని మూటి కాడిన వాళ్ళకు మూతి కాడిన వాళ్ళకు తానం పోసిన వాళ్ళకు బోయెట్టిన వాళ్ళకు తినిపించిన వరకు చచ్చిపోయినాక ఇంత చేతులు పెడతాం ఇప్పుడు ఎందుకు ఇస్తా ఇంకో బొడ్డ సంచులు ఏమైనా ఉన్నాయేమో మన కాలు మొక్కే ఇస్తుంది బొడ్డ సంచులు మొక్కుతేమైతుంది అత్తగాలేదు నువ్వు మొక్కు నేను చచ్చిపోయినా నేను